నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 17 జనవరి 2026 శనివారం సాయంత్రం ఈరోజు వీడియో వేస్తున్నా. రాను రాను భార్యాభర్తల బంధం, ఫ్యామిలీ విలువలు, కుటుంబం ఇవేం లేకుండా అవుతుంది. నాకు తెలిసి కలియుగం బాగా రోజులు ఆగేటట్టు కనబడుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్యకాలంలో చాలా జాగాల 2024 నుండి ఇప్పుడు ప్రజెంట్ 2026 జనవరి వరకు ఓల మోజుల్లో వాడి భార్యలు భర్తలను చంపించారు. పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి, సూపర్ గ్యాంగ్ మాట్లాడి భర్తను లేపేసిన భార్య, ఆస్తి కోసం భర్తను చంపిన భార్య, ఇట్లాంటి వాళ్ళు బాగా మంది మోపారు. ప్రతి ఒక్క మగోడు పెళ్ళైనాక భార్యతోటి 6 months 1 year హ్యాపీగా తనే ప్రపంచం అనే లెక్క కష్టపడి బతుకుతాడు. ఎప్పుడైతే 6 నెలలు సంవత్సరం అయిపోయాక బాధ్యతల మీద పడతాయి, అదృష్టం మంచిగా ఉండి భార్య ప్రెగ్నెంట్ అయిందనుకోరు, ఈ ఇంట్లోకి వెళ్ళిండంటే ఒక గోల్ పెట్టుకొని బయటకు వెళ్తాడు. ఎట్లానే వేసి నేను భవిష్యత్తులో నా భార్య పిల్లలు సుఖంగా బతకాలి, రేపు నేను ఉన్నా లేకున్నా వాళ్ళు ఎక్కడికన్నా పోయి ఎవరిని కూడా దేహి అని అడగకుండా సంతోషంగా బతకాలని ప్రతి ఒక్క మగోని కళ ఇది. కానీ ఇంట్లో కూర్చొని టైంకి అన్నీ అత్తయి అన్నీ తినుకుంటా కూడా బాగా బలిసి ఏం చేయాలో అర్థం కాక కష్టపడి పనిచేసి సమాజంలో మనకంటూ ఒక విలువ ఉండాలి, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే భర్తలను ఎవరి మోజుల్లో పడి పైకి పంపించే భార్యలు ఎక్కువైపోయారు. ఇది కాకుండా ఇంకా నిన్ననో ఇవాళ న్యూస్ చూసిన, ఏకంగా భార్యనే తీసుకొచ్చి సోషల్ మీడియాలో వీడియోలు చేయించి భార్యకు వేరేటోళ్ళతోటి సంబంధం కలిపి వాళ్ళిద్దరు సీక్రెట్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే భర్తను చూసిన. ఇట్లాంటివి చూసినప్పుడు నేను ఒక్కొక్క మనిషి ప్రామిస్ చెప్తున్నా, మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ అయ్యేది, రోడ్ల మీద బండలు కొట్టుకొని బతుకుతారు. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎంత ప్రేమ ఉంటుందంటే, ఆ పూటకు కొన్ని కట్రవుతులు వాళ్ళు కటి ఎత్తే వచ్చే పైసలతోటి పోపాన్ బియ్యం తెచ్చుకొని పప్పు వేసుకొని ఇంత మామిడికాయ వక్కేసుకొని తింటే ప్రశాంతంగా బతుకుతారు. మనకు హైదరాబాద్లో రీసెంట్లీ అనుకుంటా ఒక కొడుకు ఉంటాడు, కోట్ల ఆస్తి ఉంటుంది, ఆ భార్య ఒక మోజులో పడి భర్తను చున్నితోటి చంపి మేము ముఖం మీద మెత్త పెట్టి ఎట్లనో చంపి గుండెపోట అని చెప్పి స్టోరీ క్రియేట్ చేసి. టెక్నాలజీ ఎట్లుందంటే నిజంగా చెప్తున్నా, చాలామంది నా వీడియోలు చూస్తారు కాబట్టి చెప్తున్నా, మీకు భర్త అంటే ఇష్టం లేదా వదిలేరు, పాపం వాడు బతికాడు, వాడు బతుకుతాడు. నువ్వు కాకపోతే ఇంకోటి ఎవరు దొరకకపోయినా చాలామంది భార్య లేక బతికేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ఈయన చంపితేనే నేను మంచిగా బతుకుతాను మాత్రం అనుకోకూడదు. మీరు వదిలేస్తే వాడు మీకంటే మంచిగా బతుకుతాడు. నిజంగా ఎంతమంది ఆస్తిపాస్తులు దాచుకొని బతుకుతారు. ఏ భర్తనన్నా భార్య పిల్లలకు చెప్పకుండా ఆస్తులు దాచుకున్న ఒక్క భర్త ఉన్నాడు. కానీ ఒక 100%ల 50% ఆడోళ్ళు భర్తకు తెలియకుండా ఆస్తులు తల్లిగారికి దారదత్తం చేసేటోళ్ళు ఉంటారు. మా తమ్ముళ్ళకు, వదినలకు భర్త కష్టపడి సంపాదించిన దాంట్లో తీసుకుపోయి షేర్ ఇచ్చేటోళ్ళు ఉంటారు. కానీ ఏ భర్త కూడా భార్యకు తెలియకుండా ఒక్క రూపాయి కూడా బయట నేను ఒక వ్యవస్థలో గిన్ని పైసలు పెట్టినా అని భార్యకు దాచిపెట్టే మాత్రం భర్త ఉండడు.
వానికి ఏం ప్రపంచం ఉంటుంది సార్? పొద్దున లేచి పొద్దుగదాకా మీ గురించి ఆలోచిస్తాడు. తింటాడు తినడు, పాపం కష్టపడతాడు, కింద మీద పడి ఇంతంత ఒక మంచి లైఫ్ సెట్ చేసుకుంటాడు, మంచిగా బతుకుతూ అనగానే మీకు ఒకడు మోపు అవుతాడు. మోపు కాగానే కథం. ఆడు ప్రశాంతంగా ఇంట్లో సేఫ్ ఉన్నా అని పంటాడు, మీరు మెత్త దిండు పెట్టి వచ్చి సంపి గుండెపోట అంటారు. ఇవే ఎక్కువ అయిపోతుంది. లేకపోతే టూర్ అని తీసుకుపోతురు, ఇక్కడైతే దొరుకుతామని ఎక్కడో టూర్ తీసుకుపోయి చంపుతారు. అద్దంటే అయిపోతుంది, అరే బాబు నేను ఇట్లా పలానంతో నాకు ఎఫ్ఐఆర్ ఉంది, నా బతికేదో నేను బతుకుతానని వదిలేరంటే ఆడు ఇమీడియట్లీ వదిలేస్తాడు. ప్రశాంతంగా అంతటి 4 రోజులు వాడుకుంటాడు, ఆడు తిరిగాని ఒక్కటిదా అంతాడు. మీకు ఎక్కడ కానీ బతికైతుంది అప్పుడు. అంటే మీకు ఏం కావాలంటే, మీకు భర్త ఉండదు, భర్తను చంపాలి, భర్త సంపాదించిన కష్టార్జితం అంతా రావాలి, ఒకవేళ పిల్లలు అడ్డం వస్తే మీ సుఖానికి పిల్లలను కూడా చంపాలి. అవాట్లు అయిపోయింది. ఒక్కొక్క వార్త తింటే నేను నిజంగా చెప్తున్నా సార్, ఇంటికైనాక తిని పందామంటే భయం అవుతుంది. అవగట్లా అయిపోయింది వ్యవస్థ. అందరు భార్యలు అట్లా ఉండరు, కానీ అట్లాంటి వార్తలు వినాల్సి వస్తుంది రోజు ఒక్క న్యూస్ ఛానల్ పెట్టాగానే. మొన్న రీసెంట్లీ మా కరీంనగర్ జిల్లాలో ఒక న్యూస్ వచ్చింది. భార్యతోటి భర్త ఇట్లా చేపిస్తే భార్య విసుగు పుట్టి 4 కలిసి ఏదో భర్తకు మత్తు మందు ట్యాబ్లెట్లు ఏమో ఇచ్చి చేసింది. న్యూస్ ఛానల్ వచ్చింది. ఇప్పుడు ఇవాళ వచ్చిన న్యూస్, నిన్న ఇవాళ వచ్చిన న్యూస్, ఏకంగా భర్తనే భార్యతోటి పని చేయించింది. అపార్ట్మెంట్ కొన్నారు, కారు కొన్నారు. పోరాలు రేపు సమాజంలో మీ పిల్లలు, రేపు నీ బిడ్డ ఉంది, నీకు ఒక కొడుకు ఉన్నాడు, రేపు వాళ్ళు కూడా అదే పని మొదలు పెడతారు. అంటే నువ్వు గేట్ కాడ ఒక కుర్చీ చేసుకొని కూర్చొని పైసలు వసూలు చేయాలి. ఏం నేర్పుతున్నావు భయ్ నువ్వు పిల్లలకు? మనకంటే కిందోని చూసి మనం సంతోషపడి బతకాలి. అందరికి అన్ని ఏడు ఉంటాయి, అందరికి అన్ని ఉంటాయి. దేవుడు అందరికి అన్ని ఇస్తే మనం ఏడావుతాం భూమి మీద? అందరికి అన్ని ఏడు. ఒక రైతు కష్టపడి పంట పండిస్తే కళ్ళంలో కొన్ని వడ్లు కొన్ని మనకు తెలకుంటేనే ఆడు ఉండిపోతాయి. ఎందుకంటే అవి మన కిస్మతులు లేవు కాబట్టి. అవి పిట్టల కిస్మతులు ఉంటాయి, పురుగుల కిస్మతులు ఉంటాయి. లేకపోతే వాటితోటి మళ్ళీ మొలకొచ్చి మళ్ళీ అవి ఒక్క విత్తనం 100 విత్తనాలను తయారు చేస్తుంది. అట్లా ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించిన భర్తలను చంపి ఆవారగా దగ్గర పోయి ఈయన కష్టార్జితం కూడా ఆయన తీసుకుపోయి ఆయన చేతులు పెడతారు. సపోజ్ నీకు 2 బిడ్డలు ఉన్నారు, బిడ్డలు కూడా అందంగా ఉన్నారు అనుకో, రేపు నీ తర్వాత ఆయన దృష్టి వాళ్ళ మీద పడదా? వాడు ఏమనుకుంటాడు, వీళ్ళు నాకు కుట్టలేరు కదా, వానికి వనుకో సచ్చినని కుట్టిరు, నిన్ను వాడిన వాళ్ళని కూడా వాడితే ఏమవుతుంది? నిన్నే అడుగుతాడు. నువ్వు క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు, నువ్వు భర్తనే చంపినవు అనే మాట ఉంటుంది. నిజంగా సార్, ఒక్కొక్క వార్త చూస్తే భయం అవుతుంది. ఒక మనిషి ఇంత పెద్ద వ్యవస్థను తయారు చేయడానికి కుటుంబం కోసం ఏ వ్యవస్థ అన్నా కానీ, చిన్నదో పెద్ద స్కూల్ మందం, పిల్లల స్కూల్లో ఫీజులు వెళ్తే చాలని బతికే భర్తలు కూడా ఉన్నారు. పొద్దున పోయి పొద్దుకి వరకు 500 కష్టపడి సంపాదించి అందులోకెళ్ళి 200 300 పక్కకు చిట్టి లెక్క కట్టు జమ చేసుకొని పూటకు జమ చేసుకుంటా బతికేటోళ్ళను మీరు ఓన్ మోజుల్లో పడి సంపాదపడతారు. సరే ఆడు చచ్చిపోయినాక ఆడు నీ మీద మోజు తీరినాక అన్ని నిడిచిపెట్టి ఇంకో అని పడతాయి. అంతే, నీకోసమే ఉంటాడు అనుకున్నాయి. నువ్వు కూడా అంతే, ఆ నిడిచిపెట్టి ఇంకొని పడతాయి. మీరు ఇద్దరు సేమ్ అవుతారు. కానీ నీకు 2 ఆడపిల్లలు ఉంటే, వాళ్ళు మంచిగా ఉంటే ఆడ వాళ్ళని నిడిచిపెడతాడు. అది ఒకటే ఉంటుంది జీవితంలో, ఏం వేరే ఉండే. కొంచెమన్నా ఆలోచించు. ఉట్టిగా ఎందుకు మంచి లైఫ్లు ఖరాబ్ చేసుకుంటారు? భవిష్యత్తులో మీ చిన్న పిల్లలకు మీ గురించి తెలిస్తే వాళ్ళు సొసైటీలో ఎట్లా బతుకుతారు? అరే వీళ్ళ అమ్మకి అట్లా ఉంటుందిరా, వీళ్ళ అయ్యకి ఇట్లా ఉంటారు అంటే బతికే పరిస్థితి ఉందా? దొంగతనం చేసినోన్నే ఆడు ఒక్కసారి జైలుకి పోతే అన్ని తీసుకురాగానే మళ్ళీ ఆడు జైలు ఉండగానే మొన్న నీడు కూడా ఇక్కడ దొంగతనం తీసుకొని లోపల వారేసే రోజులు ఇది. గుచ్చి గుండు సూదులతో గుచ్చి చంపుతారు సమాజం. సోషల్ మీడియాలో చూడుర్రి, ఎవడన్నా ఒక చిన్న తప్పు చేస్తాను కామెంట్లు చదువురు. నాకు అప్పుడప్పుడు ఇప్పుడు నాకు పెడతారు కామెంట్లు, నీ కమిషన్కి అంత ఎందుకు ఇవ్వాలరా, గింత ఎందుకు ఇవ్వాలరా. ఆయనకి ఢిల్లీకి వస్తే తెలుస్తుంది, ఇంట్లో వంట ఏం తెలుస్తుంది అంటే. నా ఎంబడి ఢిల్లీకి వస్తే కమిషన్ ఎందుకు ఇవ్వాలనేది తెలుస్తుంది, ఇక్కడ వంట తెలియదు కదా.
అటువంటి సమాజంలో బతుకుతున్నాం. నిజంగా కుటుంబం కోసం కష్టపడి బతికేటోళ్ళని మాత్రం బతకనీరు. మీ బతుకులు మీకు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోకురు. ఆడు పోరాలను పట్టుకొని ఆడి కింద మీద పడి వాళ్ళని చదువుకుంటాడు. కానీ మీరు వీడు చచ్చిపోతేనే నాకు సుఖం ఉందని మాత్రం అనుకోకు. ఆడు మేము నిన్ను చంపాలనుకుంటున్నావు, నువ్వు ఇక విడిచిపెట్టకపోతే అంటే ఆడు తెల్లారి సంతకం పెడతాడు. అమ్మ సచ్చేదాకా ఎందుకు, నీ బతుకు నువ్వు బతుకుపో. ఎందుకంటే చట్టాలన్నీ మీకే చుట్టాలి కాబట్టి. ఆడేం చెప్పినా ఆడ నడవదు, పప్పులు ఏం ఉడికి మళ్ళీ మీదే నడుతుంది లాస్ట్. అటువంటి స్టోరీ ఇప్పుడే ఒక వీడియో చూసి నేను జల్లుమన్నది నాకు. ఒక అమ్మాయి 2 పిల్లల తల్లి 1500 మందిని ట్రాప్ చేసిందంట. అందులో 100 మంది విజిటర్స్. మళ్ళీ సరే ఆమె ఏమన్నా పెద్ద అందంగా ఉందా అని చూస్తే ఆమెను చూస్తే నేనే షాక్ అయినా. ఆమె పెద్ద అందంగా కూడా లేదు, భర్త మంచిగా ఉన్నాడు భార్య కంటే. అసొంటి ఆమె దగ్గరికి 100 మంది వేయరు అంటే ఇక మన వాళ్ళు ఎంత కరువులు ఉన్నారు. ఇక నిజంగా భలే మనుషులు తయారయ్యారు. రాను రాను ఇంకా ఎన్ని న్యూస్లు చూడాలని వస్తుందో మనం రోజు రోజు. ఎందుకో దాని మీద వీడియో తీయాలనిపించి వీడియో చేసాను. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.